ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయవద్దని కూడా పేర్కొంది. దీంతో ఏమి జరుగుతుందో అని ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో కేటీఆర్కు ఊరట లభించినా ఇంకా ఉత్కంఠ వీడలేదు. మరోవైపు కేటీఆర్ అరెస్ట్ అయితే ఎలా అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పు వెలువరించే వరకు అరెస్ట్ నుంచి కేటీఆర్కు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 31న మరోసారి విచారణ చేపట్టింది. అప్పటి వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. దీంతో హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక గత విచారణ సందర్భంగా ఈ నెల 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేసు విచారణ సందర్భంగా కేటీఆర్ తరపున న్యాయవాది ఈ కేసులో నిధుల దుర్వినియోగానికి ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించలేదని, కేటీఆర్ ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదని చెప్పారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో మోపిన సెక్షన్లు కూడా వర్తించవని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు జరిగిన 1 సంవత్సరం తర్వాత కేసు నమోదైందని, ఈ కేసు రాజకీయ ప్రతీకారానికి సంబంధించింది తప్ప మరొకటి కాదని కేటీఆర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించారు. మరోవైపు అసలు ఈ కేసులో కేటీఆర్పై అభియోగాలేంటని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఈ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించారని చెప్పారు. అవినీతి నిరోధక చట్టం నేరపూరిత సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసిందని తెలిపారు. అయితే ఈ సమయంలో కేసు దర్యాప్తు ఏ దశలో ఉందని అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని ఏజీ తెలిపారు. మరోవైపు ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిషోర్ వాంగ్మూలం కూడా సేకరించినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఏజీ. ఈ సందర్భంగా నిందితులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఇప్పటి వరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కూడా చెప్పారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అప్పటి వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ వెల్ను కూడా ముట్టడించారు. అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు పట్టుకుని సమావేశానికి హాజరయ్యారు. ఈ అంశంపై సభలో చర్చించాలని పట్టుబట్టారు. బీఏసీ ఎజెండాలో పొందుపరిచిన అంశాలను చర్చకు తీసుకోలేమని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ సభ్యులు మరింత రెచ్చిపోయారు. మార్షల్స్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కొంతమంది సభ్యులు స్పీకర్పై పేపర్లు విసిరి అంతరాయం కలిగించారు. మరోవైపు ఈ కేసులో తనది తప్పేం లేదని, చేతనైతే అరెస్ట్ చేసుకోండని కేసు ఫైల్ కాకముందే కేటీఆర్ సవాల్ విసిరారు. అమృత్ స్కామ్, మూసీ, హైడ్రా లాంటి అంశాలను, రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ల అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎండకడుతున్నందుకే కడుపు మంటతో ఇదంతా చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. మరోవైపు కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటని బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే కార్ రేస్ నిర్వహించామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్ములా ఈ కార్ రేస్ వాళ్లు ఉత్తరం కూడా రాశారన్నారు. లైసెన్స్ ఫీజు వాపస్ తీసుకోమని లేఖలు రాశారు. అవి దాచిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు. అన్నింటికీ మించి ఫార్ములా ఈ రేస్ వాళ్లు ఆర్బిట్రేషన్ ద్వారా పోరాడుతున్నారు. వాళ్ల మీద కేసు వేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం పరువు పోదా అని కేటీఆర్ నిలదీశారు. కేసు పెట్టదలుచుకుంటే పెట్టుకో, కానీ తెలంగాణ పరువు తీయకు. మేం భయపడం, లీగల్గా ఎదుర్కొంటాం. ఎలాంటి పరిస్థితినైనా శాంతియుతంగా ఎదుర్కొంటాం. ఉద్యమాన్ని ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపిన వాళ్లం రేవంత్ రెడ్డి ఎత్తుగళ్లకు పడిపోమని పేర్కొన్నారు. 100% శాంతియుతంగా ముందుకు వెళ్తాం. ఎన్ని డైవర్షన్ గేమ్స్ ఆడినా హామీలు అమలు చేసేదాకా సీఎం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఒక పక్క ఈడీ, మరోపక్క ఏసీబీతో కేటీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ కేసులో ఎవరో ఒకరిని అరెస్ట్ చేయక తప్పదనే వాదన రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.